సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్టుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, బొల్లారం బాలరెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్ పత్రికాముఖంగా మాట్లాడుతూ గుమ్మడిదల మండలం వివిధ గ్రామాల ప్రజల శ్రేయస్సు నిమిత్తం న్యాయపరమైన పోరాటం ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉంటే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, నల్లవల్లి, పారానగర్ గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్టాటిస్కో ఆర్డర్స్ ని ఉల్లంఘిస్తున్నదని ప్రజా వ్యతిరేక డంప్ యార్డ్ ఏర్పాటు కార్యక్రమాన్ని నిరసనగా జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్యారానగర్ లో డంప్ యార్డ్ పనులను తక్షణమే ప్రభుత్వం విరమించాలని, అక్రమ అరెస్టులను మానుకోవాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను, గుమ్మడిదల మండల వివిధ గ్రామ ప్రజలను, రైతులను బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ డంప్ యార్డ్ పనులను వెంటనే విరమించాలని, పూర్తి అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఏమన్నారు, ఎక్కడ అడ్డుకున్నారా, ఏమన్నా ఏం చేయకముందే అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా తప్పు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి. మరి ఎక్కడో డంప్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ మంచి పాడి పంటలలో డంప్ యార్డ్ పెట్టి ఇక్కడ బతుకుదేరును పుట్టగొడతా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మరి అక్కడ మంచి వాతావరణం, ఈ పల్లెటూరు వాతావరణం ఇక్కడ గుమ్మడిదల మండలంలో ఉంది. పంటలు పండించుకొని పాడి పశువులను చూసుకుంటూ అక్కడ జీవనం కల్పిస్తున్న అక్కడ కుటుంబాలకు చాలా మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని మరి ఇక్కడ నాయకులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ వచ్చి వాళ్ళు అడ్డుపడతారని ఇప్పుడు ఏ అడ్డుపడక ముందే ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఏ విధంగా అయితే రాత్రి తీసుకొచ్చిరో ఆ విధంగా ఈ రోజు పోలీసు వాళ్ళు వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బ్యాండ్ ఓవర్ అంటే బ్యాండ్ ఓవర్ ఎందుకు చేస్తారు? ఏ యంత్రాన్ని ఖరాబు చేయలేరు, అక్కడ పనులు అడ్డుకోలేరు, ఎక్కడ అధికారుల విధులను కూడా అడ్డుకోలేనప్పుడు బ్యాండ్ ఓవర్ ఎట్లా చేస్తారని కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే విధంగా దౌర్యం చేసి అక్కడ డంప్ యార్డ్ చేస్తే ఇంకా ఉద్యమం అనేది తీవ్ర రూపం దాలుస్తుందని కూడా అఖిల పక్షాల ధర్నాలు కూడా జరుగుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.